కుకింగ్ కబుర్లకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం చేసే కూర అందరూ ఇష్టపడతారు, పెద్దలు పిల్లలు అందరూ భలే ఎంజాయ్ చేసే కూర పన్నీర్ బుర్జీ. ఈరోజు మనం పన్నీర్ బుర్జీ చేస్తున్నాం. దానికి కావలసిన పదార్థాలు: 1/4 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం పొడి, 1.5 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్, 1/2 టీ స్పూన్ కస్తూరి మేతి పౌడర్, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్, ఒక 4-5 పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. అండ్ ఇంకొక 1/2 టీ స్పూన్ మనకి జీలకర్ర, తర్వాత ఈ కొత్తిమీర కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని ఇలా సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఒక పెద్ద టమాటో తీసుకొని దానికి కూడా ఇలా సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. మనం పన్నీరు 400 గ్రాముల పన్నీర్ తీసుకున్నాను. ఇక్కడ దీన్ని బాగా ఇలా తురిమాను. మీరు మిక్సీలో అయినా వేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ తురుముకున్నాను దీన్ని. ఒక 3 టేబుల్ స్పూన్ల నూనె తీసుకోండి. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకొని ఈ నూనె వేసేసి కొద్దిగా వేడెక్కనిద్దాం. ఆయిల్ వేడెక్కింది. ఇందులో మనం జీలకర్ర వేసి కొద్దిగా వేగిన తర్వాత మన కస్తూరి మేతి వేసుకుందాము. ఇది లేకపోయినా పర్లేదండి, ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. దీంట్లో పచ్చిమిరపకాయలు వేసి దీన్ని వేగిద్దాం కొద్దిగా. తర్వాత కట్ చేసి పెట్టుకున్న మన ఉల్లిపాయ ముక్కలు వేసేసి ఇందులో అల్లం వెల్లుల్లిగడ్డ పేస్టు, పసుపు వేసి వేగనిద్దాము. ఈ అల్లం వెల్లుల్లిగడ్డ పేస్టు మిశ్రమము వేగింది. దీంట్లో కట్ చేసి పెట్టుకున్న టమాటో వేసి మూత పెట్టి కొద్దిగా ఆగి ఉప్పు కారము వేసి కలిపి మళ్ళీ మూత పెట్టేయండి. కొద్దిసేపు దగ్గరికి అయిన తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ కనపడుతుంది కొంచెం. అప్పుడు ఈ జీలకర్ర పౌడర్ను ధనియాల పొడి వేసేయండి. వేసి కలిపి మూత పెట్టేయండి. తర్వాత మూత తీసి చూస్తే కొంచెం ఆయిల్ కనపడుతూ ఉంటుంది. దాంట్లో ఈ తురిమిన పన్నీర్ వేసేసి బాగా కలిపేసి మూత పెట్టండి. మూత తీసేసి మళ్ళీ బాగా కలిపేసి ఇందులో మీరు ఈ చాట్ మసాలా పౌడర్ వేయండి. ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. వేసిన తర్వాత కలిపి మూత పెట్టేసి కాసేపు ఆగి కొత్తిమీర వేసేయండి. ఈ కూర దింపే లోపల మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కూర నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి బెల్ నోటిఫికేషన్ టర్న్ ఆన్ చేసుకోండి. మన రెసిపీస్ మీకు ముందుగానే చేరుతాయి. చూస్తున్నారుగా నేను కూరని కలుపుతున్నాను. ఒకసారి కలిపేసిన తర్వాత మన కూర రెడీ.